ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా ఒక డిపార్ట్మెంట్ గట్టిగా చెప్పను, అభినందించను. అలాంటిది ఈరోజు చూస్తే మేజర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో 94% రిజర్వాయర్లో నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. జలకళ ఎక్కడికక్కడ ఉట్టి పడతా ఉంది. ఈరోజు మనం చూస్తే ఇప్పటికిక్కడ చూసినప్పుడు 1048 టీఎంసీ నీళ్లున్నాయి, 80%. అదే కాకుండా కొన్ని వర్షాలు బాగా వస్తున్నాయి, అందుకని ఎక్కడికక్కడ గ్యాప్ పెట్టాలి, ఫ్లడ్ క్వశ్చన్ పెట్టుకోవాలి, గట్టి క్వశ్చన్ పెట్టారు. అల్టిమేట్గా అవి ఫ్లడ్ తగ్గతానే అవి ఫిలప్ చేస్తారు. కాబట్టి మొత్తం ఇప్పటికీ 74% పూర్తయింది ఉన్నాయి. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. కొన్ని ప్రాజెక్టులో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. తుంగభద్ర గేట్స్ కొట్టుకొని పోయినాయి, మొన్నే నిలిపాం. 25 టీఎంసీ నీళ్లు తగ్గించాల్సి వస్తూ ఉంది. పిఏబిఆర్ ఒక 5 టీఎంసీ నీళ్లు తగ్గించాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ సేఫ్టీ ఆఫ్ ది డ్యామ్ ఇవన్నిటి కోసం దాన్ని కూడా స్టడీ చేస్తున్నాం. అలగనూరు ఒక 3 టీఎంసీ తగ్గించే పరిస్థితికి వచ్చాం. అన్నమయ్య ఆ రోజు కొట్టుకొని పోతే పట్టించుకోని పరిస్థితి, దానివల్ల 2.4 టీఎంసీ నీళ్లు అక్కడ కూడా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. అదే మరి సోమశిల కందలేరు పోయినసారి నీళ్లు బ్రహ్మాండంగా పెట్టాం, ఈసారి కూడా పెడుతున్నాం. అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితి ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ కూడా ఒక 11 టీఎంసీ నీళ్లు పెండింగ్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అయితే ఇక్కడుండే సభ్యులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒక సాగునీరు అంటే వాటర్ రిసోర్స్ అంటే ఒక మేజర్ ఇరిగేషన్ మైన్ ఇరిగేషనే కాదు. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చాలా ప్రయత్నాలు చేశాను దీని మీద. సుదీర్ఘమైన రాజకీయాల్లో మీరు చూస్తే సాగునీటి ప్రాజెక్టుల కింద మేనేజ్మెంట్ కోసం వాటర్ యూజర్స్ కమిటీలు కూడా క్రియేట్ చేశాం. ఆ రోజు చాలా వరకు స్టేక్ హోల్డర్స్ కమిటీస్ అన్ని మనం క్రియేట్ చేశాం. అంటే లబ్ధిదారులనే మెంబర్లుగా చేసి వాళ్ళకు ఒక మేనేజ్మెంట్ కమిటీ ఇచ్చి వాళ్లే మేనేజ్ చేసుకోవడానికి సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం. ఈరోజు 5 ఏళ్ళు వీళ్ళు లేకపోతే మొన్న వస్తానే సాగునీటి సంఘాలన్నీ పూర్తి చేశాం. ఆ రోజు ప్రారంభించిన డాక్రా సంఘాలు ఈరోజు చూస్తే 20,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉంది, 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటున్నారు. వాళ్ళ యొక్క రీపేమెంట్ చూస్తే డిఫాల్టర్స్ 0.02% డిఫాల్టర్స్ ఉన్నారు. అంటే దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా తిరిగి 100% పే చేశారంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్రా సంఘాలు మాత్రం పే చేయగలిగారు. అది వాళ్ళకి ఉండే మోటివేషన్. ఇలాంటి సంఘాలని విద్యా కమిటీలు తీసుకొచ్చాం, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీలు తీసుకొచ్చాం, ఇవన్నీ వచ్చాయి. అయితే అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని నేను కోరేది, ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో జలాశయాల్లో నీళ్లు ఒక ఎత్తు, భూగర్భ జలాలు పెంచడం రెండో ఎత్తు, గ్రౌండ్ వాటర్ పెంచాలి. ఈ ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకున్న మనందరం ఏదైతే రెయినీ సీజన్లో కానీ అదే మరిగా ప్రీ మాన్సూన్ అంటే పోస్ట్ మాన్సూన్, ప్రీ మాన్సూన్, వర్షాకాలం అయిన తర్వాత మళ్ళీ వర్షాకాలం కంటే ముందు 3 మీటర్లు వర్షాకాలం తర్వాత ఉండాలి. అదే మాదిరిగా మళ్ళీ వర్షాలు పడే ముందుకి 8 మీటర్లు ఉండాలి. 5 మీటర్లే మనం వాడుకోవాలి. అది వాడుకుంటే ఒక 700 టీఎంసీ నీళ్లు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఈరోజు 1000 అడుగులకు వెళ్ళిపోతూ ఉంది. 1000 అడుగులంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల విపరీతంగా కరెంట్ ఛార్జీలు ఒక పక్కనైతే ఎన్విరాన్మెంట్ కూడా ఇంబ్యాలెన్స్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే దీనికోసం ఈ సంవత్సరం మీరు చూస్తే మన దగ్గర రెయిన్ఫాల్ తక్కువ పడింది, 2.1% ఇప్పటికి కూడా రెయిన్ఫాల్ తక్కువ. పోయిన సంవత్సరం 18% సర్ప్లస్ రెయిన్ఫాల్ పడింది. అయితే ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో చూసినప్పుడు లాస్ట్ ఇయర్ కంటే 1.25 మీటర్స్ గ్రౌండ్ వాటర్ పెరిగింది. వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా పనిచేసిన దానివల్ల 1 సెప్టెంబర్ 2025 చూస్తే 8.43 మీటర్స్లో మన దగ్గర ఉంది.
కానీ ఇంకా కొంత రెయినీ సీజన్ ఉంది. అల్టిమేట్గా ఇది ఏ 7, 8కు వస్తుంది, 7కో 6కో వస్తుంది. కానీ మన ఉద్దేశం +3 రావాలనేది మన ఉద్దేశం. దీనివల్ల మీరు చూసినప్పుడు ఈరోజు మనకు నీళ్ళన్నీ కూడా 697 టీఎంసీ నీళ్లు 1 డిసెంబర్కి మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే 509 ఉన్నాయి. 188 టీఎంసీ అదనంగా ఈ సంవత్సరం మనం భూగర్భ జలాలు పెంచుకోగలిగాం. రెండోది సాయిల్ మాయిశ్చర్ కూడా. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. భూమి తేమ ఉంటే నీళ్లు తక్కువ అవసరం అవుతాయి. భూగర్భ జలాలుంటే భూమి ఒక జలాశయంగా తయారవుతుంది. అందుకని ఇక్కడ చూసినప్పుడు 18 సెప్టెంబర్కి 2025లో 84.51% మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ వచ్చింది. దీనివల్ల అదనంగా 625 టీఎంసీ నీళ్లు మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వస్తుంది. అంటే లాస్ట్ టైం